అండ్ హలో ఎవ్రీవన్. బంగ్లాదేశ్ ఇప్పుడు మన ఇండియాకున్న అత్యంత పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్. చైనా అండ్ పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ మన ఇండియాకి ఇంకా ఇంకా ప్రమాదకరం. చైనా అండ్ పాకిస్తాన్ కేవలం వాళ్ళ మిలిటరీ అండ్ టెక్నాలజీ త్రూవే ఇండియాని భయపెట్టిస్తున్నారు. బట్ బంగ్లాదేశ్ కేవలం వాళ్ళ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ని ఇండియాకి పంపిస్తే మన ఇండియాలోని యూనిటీ అండ్ మన ఇండియన్ ఎకానమీని టోటల్ గా డ్యామేజ్ చేస్తున్నారు. ఈజీ భాషలో చెప్పాలంటే ఈ బంగ్లాదేశీ ఎమిగ్రెంట్స్ వేరెవరో కాదు, వీరు బంగ్లాదేశీ, పాకిస్తానీ ఇంకా వివిధ దేశాల నుంచి వచ్చిన టెర్రరిస్టులు. చైనా అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ని మనల్ని డిస్ట్రాయ్ చేసేలాగా యూజ్ చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ని ఆ రెండు దేశాలు ఒక పాములాగా వాడుకుంటున్నారు. మన చుట్టూన్న దేశాలు కూడా మనల్ని నాశనం చేయడానికి ఈ బంగ్లాదేశీ ఎమిగ్రెంట్స్ని వెస్ట్ బెంగాల్ త్రూ పంపిస్తున్నారు. ఈ సమయంలో మన గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మన ఇండియా అండ్ వెస్ట్ బెంగాల్లో చెప్పాలంటే పరిస్థితి చాలా చాలా డిఫరెంట్గా ఉంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ బెంగాల్ నుంచి వచ్చే ఎమిగ్రెంట్స్కి హౌసెస్ కట్టుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తున్నారనేసి అమిత్ షా అన్నాడు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ హ్యూజ్ వార్ఫేర్ నడిచింది, ఒక కోల్డ్ వార్ వంటిది నడుస్తుంది. అండ్ ఈవెన్ అమిత్ షా ప్రకారం అక్కడున్న గవర్నమెంట్ వారికి సరైన ల్యాండ్ కూడా ఆ మిలిటరైజేషన్ కోసం ఇవ్వట్లేదనేసి అన్నాడు. సో ఈ మొత్తం విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో జరిగే ఇష్యూస్, వాటిని మైనర్గా ఒకసారి చూసి నేను మీ ముందు పెడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెస్ట్ బెంగాల్లో హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి. అదే మహారాష్ట్రలో చూస్తే రీసెంట్గా ఔరంగజేబ్ టామ్ ఇష్యూలో హిందూ ముస్లిం గొడవలలో ఏదైతుందో వారు చాలా చాలా వైలెంట్గా ఒకరి మీదకి ఒకరు అటాక్ చేశారు. దానికి మేజర్ రీజన్ అక్కడున్న బంగ్లాదేశీ టెర్రరిస్టులు, బంగ్లాదేశీ ఎమిగ్రెంట్లు. అదే సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్ వివిధ దేశాలు రాష్ట్రాలలో కూడా అదే ఇష్యూ అనేది నడుస్తుంది. ఈవెన్ మన మధ్యప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి. అండ్ వెస్ట్ బెంగాల్లోని ఒక ఊరిలో డంప్ యార్డ్లో 100 ఫేక్ ఆధార్ కార్డులు దొరికాయి. దీన్ని బట్టి అమిత్ షా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డ్స్ని తయారు చేసి విలకిస్తుంది అనేసి అన్నాడు. వై? అక్కడున్న గవర్నమెంట్ తృణమూల్ కాంగ్రెస్కి ఓట్స్ కావాలనేసి కూడా అన్నాడు. అందుకోసమే వీళ్ళు ఈ బంగ్లాదేశ్ ఎమిగ్రెంట్స్కి షెల్టర్ ఇస్తున్నాడని కూడా అన్నాడు. ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే ఇదే నిజం అనేసి అనిపిస్తుంది. చాలా చాలా వివిధ ప్లేసెస్లలో కూడా ఇదే గొడవలు. లిటరలీ కోల్కత్తాలో మాత్రం హిందూ ముస్లిం గొడవలు అస్సలు ఆగట్లేదు. వీళ్ళ మేజర్ మోటివ్ మాత్రం రెండే రెండు: హిందూ ముస్లిం గొడవలని దేశవ్యాప్తంగా పెంచడం, అలాగే ఇండియాకి ఒక వీకెస్ట్ పాయింట్ చికెన్ నెక్ని కట్ ఆఫ్ చేసి నార్త్ ఈస్ట్ని కాంకర్ చేయడం. సో ఈ దేశాన్ని చైనా, పాకిస్తాన్ వంటి ఇంకెన్నో దేశాలు ఒక పాములాగా వాడి ఇండియాని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నారు. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ పరిస్థితి వచ్చినా సరే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా 2027 వరకు స్ట్రిక్ట్ వాల్స్ని బిల్డ్ చేసి స్ట్రిక్ట్ సెక్యూరిటీని పెడతాననేసి అన్నారు. ఇది జరగాలనేసి మనందరం ఆశిద్దాం. అలాగే ఇండియా ఈ చుట్టుపక్కల దేశాలు చేసే కుట్రలని తిప్పికొడుతుందని కూడా ఆశిద్దాం. గుడ్ బై.